వాళ్ళల్లో పరస్పరం మా సంప్రదాయమే గొప్పది, మా సంప్రదాయమే గొప్పది అనేటటువంటి ఘర్షణలు ఏర్పడినాయి. దాని ద్వారా మళ్ళీ మన యొక్క ధర్మానికి క్షీణస్థితి అనేది ఏర్పడింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే ఈ అన్ని మార్గాలకి ఒక ఐకమత్యాన్ని కలిగించారు. అన్ని సంప్రదాయాల్లోనూ ఐకమత్యాన్ని కలిగించారు. ఇక్కడ పరస్పరం ఘర్షణలు పడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు, అసలు దానికి ఆ అవసరమే లేదు. ఆ పరమాత్మతత్వం అనేది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే, మన యొక్క సనాతన ధర్మం అనేది ఒక పుష్పహారం, ఒక పూమాల. దీంట్లో ఎన్నో విధమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క గొప్పదనం ఉంది. దాంట్లో ఒక్కొక్క పుష్పంలోనూ ఒక్కొక్క పరిమళం ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క సౌందర్యం ఉంది. అన్ని పుష్పాల్లోనే ఏదో ఒక విధమైనటువంటి సౌందర్యం ఉన్నది. కానీ ఈ పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడాలి అనంటే ఒక